పడ్డాయని మనం చెప్పుకోవచ్చు. బరువు బాధ్యతల కన్నా ఇది నీడ్ ఆఫ్ ది అవర్ అంటారు కదా. ఇప్పుడు తక్షణం వీళ్ళ పట్ల మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది ఎవరు ఈ రెగ్యులర్స్ పట్ల. ఎందుకనంటే వీళ్ళు మెల్లిమెల్లిగా కనుమరుగైతున్నారు. అంటే ఎంత కష్టపడ్డా వారికి జాబ్లు రాకపోవడం, సమాజంలో వీరేమో రాత్రింబగలు కష్టపడి పైల్వాన్ అయితే వారి ముందు ఎవడో వచ్చి మొత్తమంది సేవించి 4 మాటలు గట్టిగా మాట్లాడితే వాని పోలీ పైల్వాన్ అని వానికి అది ఏమవుతుందంటే ఆ పేరును రాంగ్ గా యూటిలైజ్ అవుతుంది. సో అట్లా కాకుండా పైల్వాన్ అంటే ఒక గౌరవప్రదమైనటువంటి పేరు. అది ఎవరు అర్హులు ఉంటారో వాళ్ళని అనాలి కానీ ఎవడు పడితే వాడిని గల్లికోడు ఏదో దాదాగిరి చేస్తే వాడిని పైల్వాన్ అంటున్నారు. అంటే అది ఎంత కష్టపడితే తను పైల్వాన్ అవుతాడన్నది వాళ్ళ సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు, ఎంతో కృషి పట్టుదలతోని వాళ్ళు ఒక డెడికేటెడ్ గా వాళ్ళు ఇవన్నీ నేర్చుకోవాలి, ఇవన్నీ చేస్తేనే అది సాధ్యమయ్యేటటువంటి పైల్వాన్ ని ఈ రోజున గల్లీకొకడు ఏదైనా ఒక ఎవరిని బెదిరిస్తే వాళ్ళు పైల్వాన్ అయిపోతున్నారు. అది కాదు అసలు పైల్వాన్ ఏంటి అన్నది మన శ్రీనివాస్ యాదవ్ గారు వాళ్ళు ఎంత కష్టపడితే ఆ స్థాయికి వస్తారన్నది కూడా చాలా క్లారిటీగా చెప్పారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోండి, అందరూ పహిల్వాన్స్ అంటే అందరినీ బెదిరించేటటువంటి వాళ్ళు అందరూ కాదు. పహిల్వాన్స్ అంటే వాళ్ళు చాలా డెడికేటెడ్ గా వాళ్ళు ఎన్నో కంట్రోల్లో ఉండాలి, ఎన్నో రకాలుగా వాళ్ళు చేస్తేనే అది సాధ్యమవుతుందండి. సార్ చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే మిమ్మల్ని చైర్మన్ గా ఎందుకు ఎంచుకున్నారు అన్నది కూడా ఒక క్లారిటీ ఇప్పుడు ఇంకా వచ్చింది సార్ నాకు. అలాగే ఈ V2 క్యాంపెయిన్ ఏదైతే జరిగిందో ఈ జన సమీకరణ మీకు ఎలా సాధ్యమైంది సార్? అసలు దాంట్లో చాలా సక్సెస్ అయ్యారు మీరైతే. కరెక్ట్. ఇప్పుడు నేను 30 years నుంచి రాజకీయాలలో ఉన్నాను. నేను గ్రంథాలయ చైర్మన్ చేశాను. విద్యార్థి దశ నుంచి నేను రాజకీయాలలో ఉన్నాను. అయితే ఏ పార్టీతో మనము అటాచ్ అయితే ఆ పార్టీకి మన సహాయ సహకారాలు అందించాలన్నది మన ఉద్దేశం. గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉన్నతి గురించి పనిచేసినాం. ఆ తర్వాత గత 14 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ లో వచ్చినాం. బీఆర్ఎస్ ఉన్నతి గురించి నా వంతు కర్తవ్యంగా నేను ఎప్పుడు చెయ్యాలన్న ఆలోచన, నా పార్టీకి అందించాలన్న ఆలోచన నా వైపు నుంచి ఉంటుంది. దాంట్లో భాగంగానే మొన్న కేసీఆర్ గారు ఏమన్నారంటే మనం ఒక పెద్ద సభ పెడుతున్నాము, అందరిని పిలిపి పెద్ద సభ పెడుతున్నాము. ఈ సభలో ప్రతి ఒక్క వ్యక్తి రావాల్సిన అవసరం ఉన్నది. వచ్చే వ్యక్తికి అవగాహన ఉండాలి, ఎందుకు కేసీఆర్ సభ పెడుతున్నారు, నేను ఎందుకు వెళ్ళాలి. ఈ 2 విషయాలు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి తెలియజేయండి అని కేసీఆర్ గారు ఆదేశించారు. దాన్ని తీసుకొని నేను V2 వరంగల్, నేను సైతం వరంగల్, ఏదైనా నేను ఒక వినూత్నంగా విలక్షణంగా చేసే ఆలోచన నాది. అయితే ఆ ప్రకారమే V2 వరంగల్ ఒక 10 రథాలను చేయించి నేను కాన్సన్ట్రేట్ చేసే గోషామైల్ వరకు పరిమితం చేసి అక్కడ గల్లీ, స్లమ్ లేదా అక్కడ అడ్డా, కూలీల అడ్డా ఉంటది, అదేవిధంగా ఆటోల అడ్డా ఉంటది, అలాగనే మార్కెటింగ్, కూరగాయల మార్కెట్ ఉంటది. ఇట్లా అందరినీ అంటే సార్ చెప్పిండు కదా, మీరు ఎట్లా అంటే రాండి అని బస్సుల వాళ్ళను నింపి తీసుకురావాల ఆ ఆలోచన ఉండొద్దు. వాళ్ళకి తెలియజేయాలి. తెలియజేసిన తర్వాత వాళ్ళు స్వయంగా ముందుకొచ్చి మన కార్యక్రమంలో పాల్గొనే విధంగా మీరు తయారు చేయాలన్నారు. అది స్ఫూర్తిగా తీసుకొని మనం V2 వరంగల్ అని చెప్పి 10 రథాలను తయారు చేసి ప్రతి డివిజన్ లో ఒక్కొక్కటి పెట్టి అక్కడ ఉన్న మాస్ పబ్లిక్ ఎక్కడ నివసిస్తారు స్లమ్ల దగ్గరికి ఆ వెహికల్ ని తీసుకెళ్లి, ఆ రథాన్ని తీసుకెళ్లి అక్కడ నిల్చోబెట్టి మా వాళ్ళు, నేను ఇవాళ కేసీఆర్ గారు ఈ యొక్క సభ పెడుతున్నారు, మనం అందరం పోవాల్సిన అవసరం ఉన్నది. ఇగో ఇది మనకు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఇవన్నీ ఇస్తా అన్నది, ఇవ్వలేదు. మనకు ఇలా ఈ రకంగా మనకు కష్టాలు నష్టాలు ఎదురవుతున్నాయి, దీన్ని తీర్చడానికి కేసీఆర్ గారు ఒక సభ పెడుతున్నారు, అందులో మనం అందరం భాగస్వామ్యం కావాలి అని వాళ్లకు వివరించి తెలియజేసి చెప్పిన తర్వాత వాళ్లకు ఆ బోర్డు మీద అంటే ఆ రథం మీద ఒక సంతకాల సేకరణ సార్ వాళ్ళు రాసిర్రు, మేము సైతం వస్తాం సార్ కేసీఆర్ సభకు అని చెప్పి ఈ రకంగా ఆ ఫ్లెక్స్ మీద ఆ రథం మీద ఉన్న అన్ని సంతకాలు చేసిర్రు వాళ్ళు.
చేసిన తర్వాత వాళ్ళని అందరినీ ఇక తెలియజేయడం అయిపోయింది. ఆ రోజు మాకు పని చాలా ఈజీ అయిపోయింది. బస్సులు రాకముందే ఇక్కడ ప్రజలు వెయిట్ చేస్తున్నారు. అంటే వాళ్ళని అంత జాగృత పరిచినాం, అంత చైతన్యపరిచినాం. వాళ్ళకు మాకు 27th రోజు మాకు ఎటువంటి కష్టం అనిపించలే. బస్సులు నిలబడంగానే ఎక్కినారు. అంటే మేము ముందు వాళ్ళని మెంటల్ గా ప్రిపేర్ చేసినాం. సో ఈ V2 వరంగల్ అని ఒక వినూత్నంగా ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలలో వెళ్ళి ప్రజలతోని అవును ఈ సభ కేసీఆర్ గారు పెడుతున్నారు, మనం సైతం ఉండాలి, మన బలం కూడా కేసీఆర్ కి అందించాలి అన్న ఆలోచనతోని ప్రజలు స్వచ్ఛందంగా రావడానికి వీలైంది. అంటే మీ బాస్ చాలా ఉత్సాహంగా ఉన్నట్టున్నారు కదా, అంటే ఈ సభ చాలా సక్సెస్ అయిందని, ఇంత జనసందోహం ఊహించిన దానికంటే కూడా ఇంకా ఎన్ని రెట్లు ఎక్కువ మంది వచ్చి ఉంటారు. ఇప్పుడు మీరు V5 లో కూడా చూసినాను నేను, బాగా చూపించారు, బాగా కవర్ చేశారు మీరు ఆ మీటింగ్ మొత్తము. అయితే మీరు ఎంతైతే జనాలను చూపించారో దానికి 2 రెట్టింపుగా బయట ఒక 15 కిలోమీటర్స్ వరకు వెహికల్స్ కావండి ఓన్లీ జనాలతో నిండున్నారు. జనాలే రోడ్ల పైన ఎటు చూసినా 15 కిలోమీటర్స్ వరకు జనాలతోని నిండి ఉన్నారు. ఇంకా అంటే వాళ్ళ లోపల వాళ్లకు సభాస్థలిలో రానికే అక్కడ ప్లేస్ లేకుండా పోయింది. కొద్దిమంది లేట్ రావడం వల్ల కొద్దిగా అక్కడ ట్రాఫిక్ వల్ల కూడా ఇరుక్కొని వాళ్ళు మొత్తం సభలకు రాకుండా రోడ్ల పైన 15 కిలోమీటర్ల వరకు మొత్తం జనమే. ఇప్పుడు ఈ సభ ఏదైతే జరిగిందో దీని సక్సెస్ తోటి ఇంకా ఒక రకమైనటువంటి పార్టీలోనే గానీ మీ బాస్ లోనే గానీ ప్రతి ఒక్కరిలో కూడా ఒక రకమైనటువంటి జోష్ వచ్చిందని అనుకోవచ్చు అంటారా? రాబోయే కాలం ఖచ్చితంగా. ఇప్పుడు ఎంత ఒక